హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక మాసంలో 19వ రోజు కదండి. సో కార్తీక పురాణంలో 19వ అధ్యాయం నేను ఈరోజు చదివి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. ఈ 19వ అధ్యాయంలో మనకి చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ, దీని గురించి ఒకసారి వివరంగా నేను చదివి వినిపిస్తాను. ఈ విధముగా నైవసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రుల వలె నేత్రములుగా గలవాడివని, సర్వంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడివని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే సుతింపబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడగువు ఓ నందనందన, మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి, మమ్ము ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుడువు. ఓ గజేంద్ర రక్ష, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనముకు నేనెంతయూ సంతసించి తిని, నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరం నుండి విముక్తుడగును కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాదపద్మములను నా పైన జ్ఞానముండుటనట్టులా అనుగ్రహింపుము, మరేదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారము అటులచే వరమిచ్చి తిని, అదియుగాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయువారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఒత్తురు. ఈ చాతుర్మాస్యములనందు వ్రతములు చేయని వారు నరకకూపమునకు బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలయును. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతం చేసిన వారికి జన్మ, జర, వ్యాధుల వల్ల కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను, శ్రవణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావాద్యమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునకేగి శేషపానుపు మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించగానుగాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారునూ చేయవచ్చును. శ్రీమన్నారాయణ్ణి ఉపదేశం ప్రకారము మునిపుంగవులరందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి. ఏక సవింశోధ్యాయం సమాప్తము. ఈ కార్తీక మాసంలోని వీలున్నవారు కార్తీక పురాణం చదువుకోండి, లేదంటే అట్లీస్ట్ కార్తీక పురాణం వినడానికైనా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఎవ్రీవన్.